ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకరేపుతున్న ఒక సంచలన వార్త ఇప్పుడు సోషల్ మీడియాను పొలిటికల్ సర్కిల్స్ ను కుదిపేస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన మరియు ఫైర్ బ్రాండ్ లీడర్లుగా పేరు తెచ్చుకున్న మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే నేరుగా మీడియా ముందుకొచ్చి మాట్లాడండి, అంతే తప్ప వెనకడుగు వెయ్యకండి అంటూ జగన్ క్లాస్ స్పీకరా? సరిగ్గా ఈ వార్త వచ్చిన కొద్ది గంటల్లోనే కొడాలి నాని ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లపై ఊహించని రీతిలో విరుచుకుపడ్డారా? అసలు తాడేపల్లి ప్యాలెస్ లో ఏం జరిగింది? జగన్ ఇచ్చిన ఆ వార్నింగ్ వెనుక ఉన్న అసలు పొలిటికల్ స్కెచ్ ఏంటి? ఈ వీడియోలో చూద్దాం. అసలు మ్యాటర్లోకి వెళ్తే బుధవారం నాడు తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్ల కాలంలో జరిగిన వైఫల్యాలపై ప్రజల్లోకి వెళ్లడానికి, అలాగే వెన్నుపోటు పేరుతో ఒక ప్రత్యేక బులెటిన్ ను విడుదల చేయడానికి జగన్ ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఈ మీటింగ్ లో చంద్రబాబు పాలనపై చర్చ కంటే కూడా సొంత పార్టీ నేతల యాక్టివ్నెస్ గురించే జగన్ గట్టిగా మాట్లాడినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ మీడియా ముందుకు రావడం చాలా తగ్గించేశారు. ఒకప్పుడు రోజు టీవీల్లో కనిపించే ఈ ఇద్దరు గుడివాడ, గన్నవరం నేతలు సైలెంట్ అయిపోవడంపై జగన్ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది. రాజకీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి నేరుగా నాని, వంశీలను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారట. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, కూటమి ప్రభుత్వం మనపై ఒత్తిడి తెస్తున్నప్పుడు వెనక్కు తగ్గొద్దు, మీకు దమ్ము ధైర్యం ఉన్నాయి కదా, మరి మీడియా ముందుకొచ్చి ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? లోపల కూర్చోవడం కాదు, బయటికి వచ్చి మాట్లాడండి అంటూ కాస్త ఘాటుగానే హెచ్చరించినట్టు వార్తలు వస్తున్నాయి. కేసులు పెడతారనో లేక వేధిస్తారనో భయపడితే లాభం లేదని, ప్రజల కోసం ఎవరినైనా ప్రశ్నించే ధైర్యం వైఎస్ఆర్సీపీ నేతలకు ఉండాలని జగన్ దిశానిర్దేశం చేశారట. ఈ వార్నింగ్ పొలిటికల్ సర్కిల్స్ లో ఒక రేంజ్ లో వైరల్ అయింది. ఎప్పుడైతే జగన్ నుంచి అంతర్గతంగా ఈ విధమైన స్పందన వచ్చిందో వెంటనే రంగంలోకి దిగారు కొడాలి నాని. బుధవారం మధ్యాహ్నమే ఆయన మీడియా ముందుకొచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచిస్తారని, ఎవరినైనా ప్రశ్నిస్తారని నాని స్పష్టం చేశారు. ఈ 2 ఏళ్ల కూటమి పాలనలో చంద్రబాబు సాధించింది ఏమీ లేదు. మైక్ దొరికితే చాలు తల్లి, చెల్లి, గొడ్డలి తప్ప చంద్రబాబుకు ఇంకేం మాట్లాడడం చేత కాదు. 2 సంవత్సరాల్లో నువ్వేం చేసావు నా బాబు అని అడిగితే తల్లి, చెల్లి, గొడ్డలి, లేకపోతే సైకో, లేకపోతే వాళ్ళు కనబడితే లేకపోతే ఇట్ట. ఈ డ్యాన్సులు, ఈ సొల్లు కబుర్లు తప్పించి 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకి సూపర్ 6 అన్నాడు, దాన్ని సూపర్ 0 చేశాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. దమ్ముంటే ప్రజా సమస్యలపై తాను ఇచ్చిన సూపర్ 6 హామీలపై జగన్తో చర్చకు రావాలి అంటూ కొడాలి నాని తన మార్క్ డైలాగ్లతో విరుచుకుపడ్డారు. అయితే ఇక్కడ రాజకీయ విశ్లేషకులు గమనిస్తున్న పాయింట్ ఒకటి ఉంది. కొడాలి నాని గతంలో మాట్లాడినంత బూతులు లేదా అత్యంత వ్యక్తిగత దూషణలు ఈ ప్రెస్ మీట్ లో చేయలేదు. కాస్త ఘాటుగా విమర్శించినప్పటికీ సబ్జెక్టు పరంగా, పాలనా పరంగా కౌంటర్లు ఇవ్వడానికి ప్రయత్నించారు. జగన్ ఇచ్చిన వార్నింగ్ లేదా దిశానిర్దేశం వల్లే కొడాలి నాని మళ్లీ యాక్టివ్ అయ్యారని, జూన్ 4 నుంచి జూన్ 12 వరకు వైఎస్ఆర్సీపీ చేపట్టబోయే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో నాని, వంశీలు కీలక పాత్ర పోషించబోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చూశారుగా, ఒకవైపు మంగళగిరిలో చంద్రబాబు నాయుడు మహానాడు వేదికగా జెన్జీ, ఆల్ఫా జెన్ యువత కోసం టెక్నాలజీ అంటూ మాట్లాడుతుంటే, మరోవైపు తాడేపల్లిలో జగన్ వార్నింగ్ తో వైఎస్ఆర్సీపీ శ్రేణులు మళ్లీ రోడ్లపైకి రావడానికి సిద్ధమవుతున్నాయి. మరి జగన్ ఇచ్చిన వార్నింగ్ వల్లే కొడాలి నాని ఇంత ఘాటుగా ప్రెస్ మీట్ పెట్టారా? రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరగబోతున్నాయి అనేది ఆసక్తికరంగా మారింది.